నిజామాబాద్ నగర అభివృద్ధికి గృహిణిగా తనకున్న అనుభవంతో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి తెలిపారు. కాలనీలో తాను స్వయంగా చూసిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. తన రాజకీయ ఎదుగుదలకు భర్త ప్రోత్సాహంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పూర్తి సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా నగరంలో డ్రైనేజీ సమస్య, దోమల బెడదపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. తనను మేయర్గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్న మేయర్ కూరగాయల ఉమారాణితో మా నిజామాబాద్ ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా మొదటిసారిగా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమెతో పాటు మనం ఉన్నాము. అయితే ఆమె ఒక గృహిణిగా ఇటు టైలరింగ్ లో, ఇటు సారీ షాప్ లో సక్సెస్ అయ్యి ఇప్పుడు మేయర్ గా కూడా మేయర్ పీఠాన్ని అధిరోహించారు. అయితే ఇప్పుడు మేయర్ గా కూడా సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. అయితే ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన నిజామాబాద్ కి మొదటి ప్రస్తుతం మేయర్ అయ్యారు. అంటే మన నిజామాబాద్ టౌన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మనం గుర్తించారా? మీ ప్లానింగ్ ఏంటి? నా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ డ్రైనేజీ ఫస్ట్ ఉన్నది అదే. దానివల్ల దోమల వల్ల రోగాలు, చిన్న పిల్లలు ఎంతో సఫర్ అవుతారో నాకు తెలుసు, నేను అనుభవించిన. కాబట్టి మొదటి స్టెప్ మేము డ్రైనేజీ అనుకుంటున్నాం. తర్వాత రోడ్లు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కానీ, పేదవాళ్లకు పెన్షన్స్ కానీ, పేద విద్యార్థులకు విద్యారంగంలో, వైద్య రంగంలో మా వంతు ఏదో మా అధిష్టానం నుంచి అన్ని ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. గట్టిగా చెప్పమని చెప్పారు మాకు. వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా హామీలు ఇవ్వచ్చు, మేము మీకు సహకరిస్తాం, మీరు కూడా దాన్ని నెరవేర్చే అవకాశం మీకు ఇస్తామని మాకు వారు అన్నారు. అందుకే వారి ధైర్యంతోనే మేము అవన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి మహిళను, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఇవన్నీ మా వల్ల మేము ఎంతవరకు అయితే అంతవరకు కృషి చేద్దామని మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు నిజామాబాద్ అయితే అంత చెత్త చెదరంగా కనిపిస్తుంది నాకు. అవన్నీ పరిశుభ్రంగా వేసి నీట్గా స్మార్ట్ సిటీ చేయాలనేది మా ఉద్దేశం. అయితే మీరు గృహిణిగా ఇవన్నీ చూశారు, కాలనీలో ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేటి, వాటిని మీరు దగ్గరుండి చూశారు కాబట్టి వాటిపైన ఇంకా మరింత ఫోకస్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఫోకస్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము మా దగ్గరికే వాళ్ళు రావాలని కాకుండా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని చేయాలని మేము అనుకుంటున్నాం. మీరు మేయర్ కావడానికి సహకరించింది ఎవరు? మా సారు మా గురువు మహేష్ అన్నని. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే నేను అనుకుంటున్నా. ఆయననే ఎక్కువ సహకరించారు, మిగతా అందరు కూడా సహకరించారని మేము వింటున్నాం. మెయిన్ అయితే మహేష్ అన్న. అయితే ఇప్పుడు మన నగరానికి శివారుగా ఉన్న కాలనీల్లో మాత్రం వర్షం పడితే వాటర్ ప్రాబ్లం, మన రోడ్లు మొత్తం బురదమయం అయిపోయి ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేక ఇండ్లలోకి నీళ్ళు వస్తున్న పరిస్థితి. వాటిపైన కూడా మీరు ఎలాంటి ఫోకస్ చేయబోతున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఫండ్స్ రిలీజ్ అయ్యింది అని చెప్తున్నారు. ఇప్పుడు మా దృష్టి అంతా వాటి మీద, రోడ్లు, డ్రైనేజీ. ఖచ్చితంగా శివార్లో కానీ మధ్య రోడ్లో ఎక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, అవన్నీ సాల్వ్ చేస్తామని. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే కార్పొరేషన్ను మరింత మెరుగైన సేవలు అందించేందుకు మా ప్రయత్నం చేస్తాము. శివారు కాలనీలో సైతం ఇటు ఎక్కడ కూడా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్ల వ్యవస్థ ప్రాబ్లమ్స్ కానీ ఏది ఉన్నా వాటిని తొందరగా రికవరీ చేసి కార్పొరేషన్కు కొంత మెరుగైన సేవలు అందించేందుకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ప్రజలు కూడా సహకరించాలి, కార్పొరేటర్లు కూడా సహకరించాలని నగర మేయర్ కూరగాయల ఉమారాణి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్.